Hey viewers, welcome back to our channel HelloMissNikitha. ఈ రోజు మనం వచ్చేసాము Gramme Naturals Kukatpally Hyderabad. Guys, present అయితే మనం Gramme Naturals వారి ప్రొడక్షన్ యూనిట్ లో ఉన్నాము. వీళ్ళ దగ్గర మనకి అరౌండ్ 10 టైప్స్ ఆఫ్ వంట నూనెలు మరియు రాగి, జొన్న, సజ్జ, గోధుమ పిండి లాంటివి దొరుకుతాయి. అలాగే కర్రీస్ అండ్ పచ్చళ్ళలో యూజ్ చేసే కారం కానివ్వండి, పసుపు అన్నీ కూడా ప్యూర్ న్యాచురల్గా తయారు చేశారు. లైక్ మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ జనరేషన్లో ఎలా అయితే పట్టించి వాడారో సేమ్ అదే ప్రాసెస్లో వీళ్ళు మెషినరీ కూడా డిజైన్ చేసి కంప్లీట్ న్యాచురల్ పద్ధతిలో తయారు చేస్తున్నారు. అండ్ గైస్, నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే ఇప్పుడున్న పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో మనందరికీ తెలిసినట్టుగానే ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ అనేది 90 ఇయర్స్ నుంచి 60-70 ఇయర్స్కే పడిపోతుంది. సో మనం ఇలాంటి టైంలో ప్యూర్ అండ్ హెల్దీ ఫుడ్ వితౌట్ ఎనీ ప్రిజర్వేషన్స్ అండ్ కెమికల్స్ తీసుకున్నట్టయితే మన లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే హాస్పిటల్లో పొంటి తిరగడం కూడా తప్పుతుంది. సో ఇలా వీళ్ళ దగ్గర న్యాచురల్గా ఏమేమి తయారు చేస్తారో చూసేద్దాం ఇంకా. అండ్ ఆల్సో మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ఏం చేయాలో తెలుసుగా వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి గ్రౌండ్ నట్స్ అనేది వేస్తున్నారండి. గ్రౌండ్ నట్ ఆయిల్ చేయడానికి ప్యూర్ క్వాలిటీ గ్రౌండ్ నట్స్ అనేది వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఎక్కడ నుంచి వస్తాయండి మీ గ్రౌండ్ నట్స్? ఓకే, సో కంప్లీట్ రైతుల దగ్గర నుంచి అనంతపూర్ అటు సైడ్ నుంచి తీసుకొస్తున్నారు ఈ గ్రౌండ్ నట్స్. వుడ్ లోనే ఈ మెటీరియల్ అనేది నలుగుతుందండి. ఇది కూడా చెక్కేనండి, ఇది మధ్యలో కూడా చెక్కే. రెండు మధ్యలో మెటీరియల్ నలిగినప్పుడు ఆయిల్ అనేది మంచి క్వాలిటీ ఆయిల్ అని వస్తుంది. దానికోసం ఈ చెక్కగా వాడతాం అనమాట. ఇదంతా ఏంటండి? ఇది గ్రౌండ్ నట్ కేక్ అనమాట. ఆయిల్ తీసిన తర్వాత కేక్ లా వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ కంప్లీట్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక మిగిలిన ఈ కేక్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి వేస్ట్ అవ్వదండి. దీన్ని కూడా మనం డైరీ ఫార్మ్స్కి అట్లా పంపించి ఆవులకి, గేదెలకి, వాటికి తౌడులో అట్లా యూజ్ చేస్తారు. దీన్ని వాటికి కూడా ఫుడ్గా యూజ్ అవుతుంది, న్యాచురల్ అది కూడా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ మెషిన్లో నువ్వులు అనేది పోస్తున్నారు కదండి. ఈ నువ్వుల నుంచే మనకి నువ్వుల నూనె అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో అది కూడా మనకి ఆ మెషిన్లో పోసినాక అరౌండ్ ఒక 40 kgs ఆఫ్ నువ్వులు పోస్తే మనకి అందులో నుంచి వేస్టేజ్ అంతా తీసాక మనకు ఓన్లీ 12 లీటర్స్ ఆఫ్ నువ్వుల నూనె అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అది కూడా మనకి కంప్లీట్ ఒక 1.5 hour పడుతుంది అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వీళ్ళ దగ్గర కొరియర్ ఫెసిలిటీ ఉందండి. మీరు హైదరాబాద్లో లేకపోతే మినిమం బిల్ 3000 రూపీస్ చేసినట్టయితే మనకి కొరియర్ అనేది చేస్తారు. హైదరాబాద్లో ఫ్రీ డెలివరీ ఉంటుంది అండ్ ఆల్ ఇండియా వైడ్గా మనకి షిప్పింగ్ కూడా చేస్తారు. ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. గైస్, ఇందాక మనం నువ్వుల నూనె గురించి చూసాం కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ చూపిస్తున్నారు. మస్టర్డ్ అంటే ఆవాలండి. ఆవాల నుంచి తీసిన ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అంటారు. యూజువల్గా మనకి మస్టర్డ్ ఆయిల్ అనేది ఎక్కువ దొరకదు, రేర్గా దొరుకుతుంది. బట్ వీళ్ళు మస్టర్డ్ ఆయిల్ని కూడా మనకి వీళ్ళే ఓన్గా తయారు చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఒక 40 kgs ఆఫ్ ఆవాలు అంటే మస్టర్డ్ని తీసుకొని ఆ మెషిన్లో వేసారు. ఆ మెషిన్లో వేసాక మనకి వాళ్ళు స్పిన్ అనేది పెడతారండి. స్పిన్ కంటిన్యూగా 1.5 hour తిరిగాక అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ అనేది మస్టర్డ్ ఆయిల్. అండ్ మీరు ఇవన్నీ పర్చేస్ చేసుకోవాలంటే వీళ్ళకి ఒక స్టోర్ ఉంటుందండి. అండ్ నేను వీడియో చివరిలో మీకు చూపిస్తాను. ఆ స్టోర్ కూడా డైరెక్ట్ వెళ్ళి అక్కడ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాసెస్ ఏంటండి? ఇది కొబ్బరి నూనెకి వాడే కొబ్బరి కురుడి అండి. ఇది న్యాచురల్గా ఈ కురుడి అనేది సల్ఫర్ ఏమి లేకుండా ఉంటుంది అనమాట. అది కొబ్బరి చెప్పులు అవి తీసుకుంటే ఆయిల్ కోసం అది సల్ఫర్ ఉంటుందండి దాంట్లో. దానికోసం మేము ఈ బాల్స్ని తీసుకుంటాం అనమాట. ఇది నెంబర్ 1 క్వాలిటీ అనమాట అండి కొబ్బరిలో అయితే. దీని నుంచి ఆయిల్ తీస్తారా? ఇట్లా బ్రేక్ చేసినప్పుడు దీంట్లో ఉన్న డ్యామేజెస్ పీసెస్ అన్ని పక్కన పడేస్తారండి. ఇటువంటి ఆయిల్ అనేది డైట్కి కానీ వంట చేసుకోవడానికి కానీ దానికి బాగుంటుంది అనమాట. అంటే దీని నుంచి మంచి పీసెస్ సెలెక్ట్ చేసుకొని మనకి కొబ్బరి నూనె అనేది దీని నుంచి తీస్తారన్నమాట. అవునండి. సో ఇప్పుడు మనం చూసే వచ్చేసి కొబ్బరి నూనె అండి. సో ఇందులో ఫస్ట్ అయితే రా కొబ్బరి వేసారు. మనం ఇక్కడ కుడక కొట్టడం చూసాం కదా. ఆ కుడకలు బ్రేక్ చేసి పీసెస్ మొత్తం ఫ్రెష్వి ఇందులో వేస్తారు. వేసాక మనకి ఇక్కడ డీప్గా చూసినట్టయితే మనకి ఆయిల్ అనేది ఆల్రెడీ ఫామ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి దానిపైన మిగిలిన అవుట్పుట్ అన్నట్టు ఎక్స్ట్రా కేక్. ఆ ఆయిల్ కూడా మనకి ఈ విధంగా కిందికి వస్తుంది. సో మనకి ఇక్కడ ఆయిల్ అనేది తీస్తున్నారు. సో ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయినాక ప్యూర్ ఆయిల్, న్యాచురల్ ఆయిల్ మనకి ఇలా వస్తుంది. దాన్ని కూడా మనకి ఇక్కడ చిన్న ఫిల్టర్ టైప్ పెట్టి ఫిల్టర్ చేసి కంప్లీట్ ఫైన్ ఆయిల్ అనేది ఇలా కలెక్ట్ చేస్తారు. అండ్ ఇలా కలెక్ట్ చేసిన ఆయిల్ని మనకి బాటిల్స్లో అమ్ముతారండి వీళ్ళు ఇక్కడ లీటర్స్ వైజ్గా. సో ఇందాక మనం కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేస్తారో చూసాం కదా. సో దాన్ని తయారు చేసిన ఆయిల్ అనేది మనకి ఇలా బాటిల్ వైజ్గా అమ్ముతారండి. లీటర్ ఉంటుందా అండి? లీటర్ ఉంటుంది ఆయిల్. అండ్ దీంట్లోనే మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఇక్కడ చూసినట్టయితే చాలా బాటిల్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఆయిల్స్ అనేవి కూడా అన్ని కూడా సపరేట్గా చేసి పెడతారు. ఇలా 5 లీటర్స్ క్యాన్ కానివ్వండి, 10 లీటర్స్ అలా కూడా మనకి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి సన్ఫ్లవర్ ఆయిల్ కోసం అని చెప్పి సన్ఫ్లవర్ నుంచి తీసిన సీడ్స్ని పౌడర్ చేశారు. ఈ పౌడర్ని మనకి ఇక్కడ ఈ మెషిన్లో వేస్తారండి. ఒకసారి ఆన్ చేయరా? ఒకసారి వీళ్ళైతే ప్రజెంట్ వేయడం చూద్దాము. సో ఈ విధంగా పౌడర్ చేసిన సీడ్స్ అన్నీ కూడా మనకి ఇందులో వేసి దీన్ని రొటేట్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇవి ఎన్ని కేజీస్ అండి? 40 kgs. 40 kgs. ఎంత వస్తుంది ఆయిల్? 40 kgకి
12 kg ఆయిల్ వస్తుంది. 12 kgs ఆయిల్. సో మనకి 40 kgsకి 12 లీటర్స్ ఆయిల్ వస్తుంది. దీన్ని కూడా మనకి 1.5-2 hours పడుతుంది ప్రాసెస్ రావడానికి. సో మనకి మెషిన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇలా రొటేట్ అవుతుంటుంది కంటిన్యూగా. మనకి 1.5 hour రొటేట్ అయినాక దీని నుంచి వచ్చే అవుట్పుట్ అనేది ఏదైతే ఆయిల్ ఉంటుందో న్యాచురల్గా మనకి ఇక్కడ కింద ప్రొసీజర్ నుంచి మొత్తం ఇక్కడ కింద నుంచి వచ్చి ఇక్కడ నుంచి మనకి ఆయిల్ అవుట్పుట్ వస్తుంది. సో గైస్ మనకి యూజువల్గా ఆయిల్ తీయడంలో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడంలో ఒక్క మెషిన్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేది తయారు చేస్తారండి. లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అండ్ కొబ్బరి నూనె ఇలాంటి అన్నీ కూడా మనకి ఒక మెషిన్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ మనకి గ్రామీ న్యాచురల్స్లో పేరుకు తగ్గట్టుగా మీరు ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే మనకి ఎన్ని మెషినరీస్ ఉన్నాయో ఇవన్నీ మెషినరీస్ కూడా ఓన్లీ ఫర్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అండి. ఒక దాంట్లో కోకోనట్ యూజ్ చేస్తారు, ఒక దాంట్లో గ్రౌండ్ నట్ యూజ్ చేస్తారు, ఒక దాంట్లో సన్ఫ్లవర్ ఇలా డిఫరెంట్ యూజ్ చేస్తారు. ఒక్కదానికి ఒకటి కలవనివ్వరు, ఎందుకంటే కొంత పర్టికులర్ ఉంటారు కాబట్టి మనకు ఒక దాంట్లో ఒకటి కలవనివ్వరు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కారం ఇంకా పసుపు కూడా ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఎందుకంటే మనకి పచ్చళ్ళకి కారం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అవి ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనకి మిర్చి పౌడర్ తీసే ముందు ఇలా మిరపకాయలను ఎండబెట్టి మరి వాటిని తొడిమలు తీసి అలా పక్కకు వేసుకొని వాటిని మళ్ళీ మనకి గ్రైండింగ్ చేసే మెషిన్లో వేస్తున్నారండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎండు మిరపకాయలు అనేది ఎండబెట్టినాక న్యాచురల్గా చేస్తారండి. సో ఇది కూడా ఎలా చేస్తారో ఒకసారి చూద్దాము. ఇందాక చూసిన కారపొడి మాత్రం క్రేజీ కారం ఉంటుంది, ఘాటు మాత్రం భయంకరంగా వస్తుంది. మనకి 1 kg కారపొడి ఇలాంటిది ఈక్వల్ టు మనకి షాపులలో దొరికే 3 kgs ప్యాకెట్స్ అండి. సో ఇలా చూసినట్టయితే మనకి న్యాచురల్గా హెల్త్కి మంచిది అండ్ అలాగో మనీ కూడా సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పసుపు కొమ్మలు ఉన్నాయి. ఆ పసుపు కొమ్మలతో మనము న్యాచురల్గా టర్మరిక్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, అంటే పసుపు అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అది కూడా ఒకసారి చూద్దాము. ఇది కూడా ఒకసారి చూపియండి. సో ఈ విధంగా పసుపు కొమ్మలు అనేవి మనకి ఇందులో వేసారు. నెక్స్ట్ ఆ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తారు. సో గైస్ నాకైతే ఇక్కడ మెకానిజం చూస్తుంటే ఒక్కటే గుర్తొచ్చిందండి. మన పాతకాలంలో లైక్ అమ్మమ్మ వాళ్ళు ఎలా అయితే పసుపు కొట్టడము, మిర్చి దంచి కారప్పుడు ఎలా అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు. ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ అలాంటి ఏమి యూజ్ చేస్తలేరు. అండ్ మెషిన్స్ కూడా మనకి వుడ్ తోటి తయారు చేయించిన, వీళ్ళు ఓన్గా డిజైన్ చేయించిన మెషిన్స్ అండి. ఇవన్నీ కూడా మనకి రేర్గా దొరుకుతుంటాయి మార్కెట్లో. సో ఇక్కడ చూసినట్టయితే మనకి కారపొడి అండ్ ఇక్కడ చూసినట్టయితే పసుపు కూడా న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ పసుపు మాత్రం మన స్కిన్కి అట్లా పెట్టుకుంటే అమ్మాయిలకు కూడా ఏమంటారు ఫేషియల్ గ్లో అట్లాంటివి కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం తెల్లజొన్నలు పడుతున్న మెషిన్ చూస్తున్నాము. సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ తెల్లజొన్నలు పోస్తున్నారండి. ఇవన్నీ డైరెక్ట్ రైతు నుంచి తెప్పించుకున్న తెల్లజొన్నలు అనేది ఫస్ట్ క్వాలిటీ తెల్లజొన్నలు. అండ్ ఇక్కడ ఈ మెషిన్ గురించి చెప్పాలంటే ఇవి వచ్చేసి మనకి పాతకాలంలో మనకి ఇసురౌదులు ఉంటాయి కానీ ఇలా తిప్పుతూ ఉంటారు. సో న్యాచురల్ స్టోన్తో చేస్తారు. అది మనకి ఇక్కడ కూడా మనకి సేమ్ బండ్రాయితో చేశారు. ఇది వచ్చేసి కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక చిన్నగా పడుతూ ఉన్నాయి కదండి. మనకి 1 hourకి ఓన్లీ 10 to 15 kgs మాత్రమే పడుతుందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ స్లో ప్రాసెస్. ఇలా చేసినందువల్ల మనకి దీంట్లో ఉన్న ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ కానివ్వండి, టేస్ట్ కానీ ఏది కూడా పోదు. సో ఇక్కడ వచ్చేసి మనం రాగులు చూస్తున్నాము. ఇవి కూడా మనకి రైతుల నుంచి వచ్చాయి. ఈ రాగులను కూడా మనకి ఇలా ఈ విధంగా ఈ మెషిన్లో వేస్తారండి నేను చెప్పినట్టుగానే. సో ఇక్కడ చూసినట్టయితే చాలా స్లో ప్రాసెస్. ఇది కూడా మనకి 1 hourకి ఒక 10 to 15 kgs మాత్రమే రాగిపిండి ఇస్తుంది. ఒకసారి రాగిపిండి చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది రాగిపిండి అనేది. అండ్ నార్మల్ మెషినరీలో చేసినట్టయితే మనకి 1 hourకి ఒక 30 kgs వరకు ఇస్తుంది. బట్ స్టిల్ మనకి ఆ టేస్ట్ కానీ ప్రోటీన్స్, కాల్షియం ఏవైతే ఉన్నాయో అవనేది మాత్రం తగ్గుతూ ఉంటుంది. సో ఇలా తీసుకున్నట్టయితే హెల్త్ పర్పస్లో చాలా మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గోధుమలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి గోధుమలు వేసారు ఆల్రెడీ. అండ్ ఇది కూడా మనకి 1 hourకి ఒక 10 kgs అట్లా ఇస్తుందండి. ప్రొసీజర్ మాత్రం చాలా స్లోగా ఉంది. అండ్ దాని అవుట్పుట్ చూసినట్టయితే మనకి గోధుమ పిండి వస్తుంది. లైక్ చపాతీ, పూరి దేనికి యూజ్ చేసుకోవాలని ఈ గోధుమ పిండి యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ మనకి హెల్త్ పర్పస్లో చాలా బెనిఫిట్ అని చెప్తున్నారు ఈ పిండి ద్వారా. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి 3 different మెషిన్స్ ఉన్నాయండి. బట్ 3 different మెషిన్స్లో మనకి ఒకటే యూజ్ చేయట్లేదు. ఏ ప్రోడక్ట్కి ఆ సపరేట్గా మెషినరీ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి గ్రామీ న్యాచురల్స్ వారి ట్రక్స్ కనిపిస్తున్నాయి కదండి. మనకి హైదరాబాద్ లోకల్ డెలివరీ అనేది ఈ ట్రక్స్ ద్వారానే చేస్తారు. అండ్ ఎవరైతే హైదరాబాద్ కాకుండా ఇండియా మొత్తంలో షిప్పింగ్ కావాలనుకున్నారో వాళ్ళకి ఓన్లీ త్రూ కార్గో సర్వీసెస్ మాత్రమే షిప్పింగ్ చేస్తారు. ఇది వచ్చేసి గ్రామీ న్యాచురల్స్ వారి స్టోర్ అండి. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. హోల్సేల్లో కానివ్వండి, రీటైల్లో కానివ్వండి, అందరూ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇదంతా కూడా ప్యూరిటీ గురించి ప్యూరిటీ చెక్ కావాలనుకున్నట్టయితే మీరు డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి కూడా డైరెక్ట్ పట్టించిన నూనె కానివ్వండి, పిండి, కారం అన్నీ కూడా మీరు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మన వీడియో. నాకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ to my channel. Hello Miss Nikitha.